హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు లభ్య సమాచారంగా ప్రముఖుల జీవిత విశేషాల శీర్షికన బందరు విస్మరించిన శాస్త్రజ్ఞ కీర్తిశేషుడు కంచి శేషగిరుడు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. బందరు విస్మరించిన శాస్త్రజ్ఞ కీర్తిశేషుడు కంచి శేషగిరుడు. ఇక వినండి. బందరు మరిచిన శాస్త్రవేత్త కీర్తిశేషులు కంచి శేషగిరిరావు. ఈ తరం వారికి ఆయన ఎవరో తెలియదు. ఆ తరం వారు ఆయన్ని ఎప్పుడో మర్చిపోయారు. బందరు మర్చిపోయిన అనన్య సామాన్యమైన శాస్త్రవేత్త కీర్తిశేషులు కంచి శేషగిరిరావు. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టినప్పటికీ రసాయన శాస్త్రంలో అనేక విప్లవాత్మకమైన ప్రయోగాలు ఆయన ఎన్నో చేశారు. ముఖ్యంగా పంచదార తయారు చేయటంలో ఆయన కనుక్కున్న నూతన విధానం అప్పట్లో ఒక సంచలనం. అప్పటి వరకు చెరుకు శుద్ధి చేసే విధానంలో పంచదారని పూర్తిగా తీసేందుకు వీలు అయ్యేది కాదు, నిరుపయోగంగా వదిలేయవలసి వచ్చేది. కానీ శేషగిరిరావు ఆ విధానంలో పూర్తిగా ఉపయోగించడమే కాక మళ్ళీ మళ్ళీ వినియోగించుకునే సౌలభ్యం కూడా ఆయన కనిపెట్టాడు. పంచదార తయారు చేయడంలో విప్లవాత్మకమైన వీరి విజయానికి పృథ్వీ ఇంటర్నేషనల్ సంస్థ డాన్ ఆఫ్ ఫిలాసఫీ అనే బిరుదుతోనూ బంగారు పతకంతోనూ సత్కరించింది ఆయన్ని. వీరితో పాటు మరికొంతమంది విదేశీయులు ఆ అవార్డును అందుకున్నారు. కేవలం ఇంటర్మీడియట్ వరకే చదివిన ఒక వ్యక్తి పలువురు ఘనమైన విజ్ఞానవంతులు సరసన నిలబడి ఈ అవార్డు అందుకోవటం ఆయన ప్రతిభకు నిదర్శనం. వారి థీసిస్ అన్ని అంతర్జాతీయ షుగర్ పత్రికలు వాటన్నింటి నిండా ప్రముఖంగా ప్రచురించారు. న్యూ ఇండస్ట్రీస్ అనే వీరి సొంత సంస్థ ద్వారా తయారు చేసిన అనేక రసాయనాలు ప్రముఖ పరిశోధనాలయాల్లో ఉపయోగించేవారు. ఎక్కడ దొరకని కెమికల్స్ వీరి దగ్గర లభించేవి అనే పేరు ఉండేది ఆ రోజుల్లో. దాదాపు 300 ప్రయోగాలు వీరు చేశారు. గేదె మూత్రం నుండి హిపురిక్ యాసిడ్, అలాగనే నీర పొలవకుండా కొత్త విధానం, ఇటువంటివి ఎన్నో శేషగిరిరావు కనుగొన్నారు. దిగువ స్థాయి మధ్యతరగతి కుటుంబంలో పుట్టడం, పలుకుబడి కలిగిన వ్యక్తుల ప్రాపకం వీరికి లేకపోవటం వలన ప్రభుత్వం నుండి వీరికి తగిన గుర్తింపు రాలేదు. అలాగే సమాజంలో రావలసినంత ఖ్యాతి రాలేదు. బందరు పట్టణంలో తొలిసారి వీరి అగ్రజులైన వేణుగోపాలరావు గారితో కలిసి మోడల్ విమానం ఎగరవేసిన ఘనత కూడా ఉంది వీరికి. అలాగే బందరు పట్టణంలో వినూత్నమైన బాణాసంచా తయారు చేసే బాబా ఫైర్ వర్క్స్ వారికి కూడా కొన్ని ఫార్ములాలు అందించారు ఈయన. వీరు రచించిన మానవ వంశావళి శాస్త్రం విశ్వవిద్యాలయ విద్యార్థులకు బోధనాంశంగా చేర్చడం విశేషం. దేశ విదేశాల్లో అప్పుడప్పుడే వీరి ప్రజ్ఞకు తగు గుర్తింపు ఎదుగుదల వస్తున్న తరుణంలో విధి వీరిపై చిన్నచూపు చూసింది. జలాల్పేటలోని తన ప్రయోగశాలలో ప్రయోగం చేసుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు దుర్మరణం పాలైనారు శేషగిరి. చరిత్రలో డిసెంబర్ 26 చాలా దుర్ఘటన. అలా ఆయన మరణానికి కారణమైన రోజు అది. అలాగే వీరి మరణం కూడా 1963 డిసెంబర్ 26న ముక్కోటి ఏకాదశి నాడు సంభవించింది. బందరు పట్టణ చరిత్రను ఇటీవల లిఖించిన రచయితలు ఎవరూ కూడా ఈయన పేరుని ఎక్కడా ప్రస్తావించకపోవటం ఒక పెద్ద శాస్త్రవేత్తను మర్చిపోయారు అన్నదానికి అద్దం పడుతుంది. బందరు పట్టణంలో ఇటువంటి మహనీయులు మేధావులు ఎందరో జన్మించారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ తరం వారు కూడా ఇటువంటి అనితర సాధ్యమైన విజయాలని సాధించి ఆ బందరు కీర్తిని అజరామరం చేస్తారని మనం తలంచాలి. బందరు బంధువు కంచి శేషగిరుడు.
వీరి జ్యేష్ఠపుత్రులు కంచి జే రావు అట. ఈ అంశం లభ్యమైన సమాచారం ఆధారంగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.